హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ 17 అండి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఉన్నాయండి, కట్ చేసుకుందాం. వంకాయలు అయితే భలే వస్తున్నాయండి. ఇవి మంచిగా ఎన్నిసార్లు కట్ చేశాను అసలు. ఈ చెట్టు నుంచి అయితే ఒక 4-5 సార్లు కట్ చేసినాక మళ్ళీ కూరగాయలు వస్తూనే ఉన్నాయి. ఇవి వారానికి సరిపడా కూరగాయలు నేను కట్ చేసినా కానీ వారానికి 2 సార్లు వస్తున్నాయండి. నేను మళ్ళీ 2 సార్లు కట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బాగున్నాయి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవి. ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇది గార్డెన్ కాదండి, అక్షయ పాత్ర అనమాట. ఎందుకంటే మనం తీసే కొద్దీ ఎలా అయితే వస్తుందో ఇది కూడా గార్డెన్లో మనం పోసే కొద్దీ అలా వంకాయలు వస్తూనే ఉన్నాయండి. కూరగాయలు వారానికి సరిపడే కంటే మాకు ఇంకెక్కువనే అవుతున్నాయి. అక్కడ కూడా ఒక మొక్క ఉందండి, అక్కడ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి. చూసారా, ఇలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది కానీ చిన్నగా ఉందండి, తర్వాత కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఒక ముక్కు ఉందండి, ఇక్కడ కూడా ఇక్కడ 3 ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయండి. ఇంకోసారి హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక మొక్క, ఇది వంకాయలతోటి మసాలా వంకాయ వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. ఇవి ఫ్రెష్గా అప్పుడే కట్ చేసి కర్రీ చేస్తే భలే టేస్ట్ వస్తుందండి. మీకు తప్పకుండా ఒక వీడియోలో మీకు హార్వెస్టింగ్ చేసిన తర్వాత నేను మసాలా వంకాయ వేసి చూపిస్తాను. వంకాయలు అయితే ఇన్ని వచ్చాయండి, దగ్గర కేజీకి వరకు ఉన్నాయండి. ఈ వంకాయలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు చిక్కుడుకాయలు హార్వెస్టింగ్ చేసుకుందాం. చిక్కుడుకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయండి. ఇదిగోండి, చిక్కుడుకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ చెట్టు నుంచి అయితే 3-4 సార్లు మనం హార్వెస్టింగ్ చేసుకున్నామండి. అయినా ఇన్ని కాయలు ఉన్నాయి, ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, కొన్ని అయితే కట్ చేసుకుందాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి. మళ్ళీ సైజు కూడా చాలా పెద్ద వస్తుంది. ఇంత ఉంది ఒక్కొక్క చిక్కుడుగా. నేను గార్డెన్లో ఎంత అవసరమో అంతే తీసుకుంటా అండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన గార్డెన్ నుంచి ఫ్రెష్గా తీసుకోవచ్చు కదా కూరగాయలని. నేను ఎక్కువ కట్ చేసి పెట్టాను, దీనికి మన అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటాను అండి. ఇప్పటి వరకు ఈ చెట్టు నుంచి ఒక 3-4 సార్లు అయితే కట్ చేసుకున్నాండి. మళ్ళీ ఎన్ని వచ్చినాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడ
కొన్ని అయితే కట్ చేసుకున్నాను అండి. అక్కడ ఒక మొక్క ఉందండి, అటు మళ్ళీ వెళ్ళి కట్ చేసుకున్నాం. ఇటు నుంచి ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. చిన్న బకెట్ అండి, చిన్న బకెట్ ఒకటే మొక్క వేసుకున్నా, కానీ దీనికి ఎంత బాగా వచ్చినాయి కాయలు, చాలా బాగున్నాయండి. ఇది 3-4 సార్లు తెంపినండి, అయినా మళ్ళీ కాయలు మంచిగా ఫ్రెష్గా వచ్చినాయి. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి, సైజు కూడా. అటు ఒక చెట్టు ఉందండి, అక్కడికి వెళ్ళి కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ చెట్టు ఆపలేక ఇగో పడిపోతుంది. ఎన్ని కాయలు చూడండి, చాలా కాయలు ఉన్నాయండి దీనికి. చాలా కాయలు ఉన్నాయి, కట్ చేసినా కూడా వస్తూనే ఉన్నాయి. వారానికి 2 సార్లు, ఒక్కసారి అని కట్ చేస్తున్నా, కానీ 2 సార్లకు సరిపడే కూరగాయలు దీంట్లో బుట్ట నిండుతుందండి. ఈ చెట్టు కూడా ఎట్లా వండిపోయిందో. ఎంత చిక్కుడుకాయ వచ్చింది చూడండి, ఇంకా ఉందండి. ఇన్ని కూరగాయలు, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ చెట్టు చూడండి ఇంకా ఉంది, కానీ ఇది ఇంకోసారి కట్ చేసుకుందామండి. ఇక మా పిల్లలు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర లేరు, హాస్టల్లో ఉన్నారు కాబట్టి మాకిద్దరికి ఇదే ఎక్కువ అవుతుంది. అందుకే నేను సరిపడా కూరగాయలు మాత్రమే కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగో చూడండి, మొన్నటి వరకు మీకు ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోస్లో మీకు హార్వెస్టింగ్ చేసి చూపించిన చిక్కుడుకాయలండి. ఇక హార్వెస్టింగ్ అయిపోయింది, కానీ మళ్ళీ చూడండి ఇంకా చిక్కుడుకాయలతో పాటు మళ్ళీ పూత ఎలా స్టార్ట్ అయిందో చూడండి. ఇక్కడ నేను ఎక్కడైతే కట్ చేశానో అక్కడ నుంచి మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయినాయండి. ఇలా కంటిన్యూగా మనము ఒక 1 ఇయర్ వరకు కూడా చిక్కుడుకాయ ముక్కల్ని పెంచుకోవచ్చు అండి. చాలా బాగుందండి, ఇది సైజు బాగా వచ్చింది. దీనిలో చిక్కుడుకాయలలో గింజలు కూడా ఉన్నాయండి, మళ్ళీ గింజలు ఉన్నాయి, బాగుంది. ఈ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. కాకపోతే నాకు ఎందుకు ఇంత సంతోషం అనిపిస్తుందంటే, ఇక్కడ నేను ఎక్కడైతే తెంచినో అక్కడ మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి, చాలా బాగుందండి. ఈ మొక్కలు అయిపోయే లోపల మళ్ళీ ఇవి కంటిన్యూగా మళ్ళీ వస్తూనే ఉంటాయండి. ఈరోజు అయితే మళ్ళీ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి, ఆ బెండకాయలు కూడా కొన్ని హార్వెస్టింగ్ చేసుకుందాం. బెండకాయలు అయితే మొన్ననే హార్వెస్టింగ్ చేసి చూపించాను కదండి, మళ్ళీ ఎంత ఫ్రెష్గా ఎట్లా స్టార్ట్ అయినాయో చూడండి, చాలా లేత ఉన్నాయండి. కాకపోతే ఇవి బెండకాయలు డే బై డే వస్తున్నాయండి. 1 డే మనం కట్ చేసుకోలేమనుకో, 1 డే లేట్ అయిందంటే మళ్ళీ ఇవి ముదిరిపోతున్నాయి. ఎంత ఈజీగా ఉన్నాయండి, చాలా లేత ఉన్నాయి, సైజు కూడా చాలా బాగా వస్తుందండి. నేను బెండకాయలు అయితే ఒక 10 మొక్కల వరకు వేసుకున్నానండి, ఎందుకంటే 1-2 వస్తే సరిపోవని చెప్పేసి నేను చాలా మొక్కలు అయితే వేసుకున్నా. నాకు వీటి నుంచి హార్వెస్టింగ్ చేసినప్పుడు నుండి అయితే ఒక 1/2 kg వరకు పైనే వస్తున్నాయండి ఇవి. ఇంకా అక్కడ ఒక మొక్కలు ఉన్నాయండి, ఇక్కడ అంత బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే బెండకాయలు అయితే డే బై డే వస్తున్నాయండి. అక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కట్ చేసుకున్నాం. ఈరోజే అండి బెండకాయ ఫ్రై చేశాను. మళ్ళీ చూడు బెండకాయలు ఎన్ని వస్తున్నాయో. అసలు ఇవి వారానికి 2-3 సార్లు రావడం వల్ల కర్రీ చేయాలా, ఫ్రై చేయాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, చాలా బాగా వస్తుంది.
మా గార్డెన్లో అయితే పంటలకైతే కొద్దిగా లేదండి, చాలా బాగా వస్తున్నాయి కూరగాయలు. ఇదిగోండి, ఈరోజు అయితే బెండకాయలు ఇన్ని వచ్చాయండి. బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. ఇంకా కొంచెం రాడిష్ ఉందండి, రాడిష్ని మనం హార్వెస్టింగ్ చేసుకుందాం. బీరకాయలు స్టార్ట్ అయ్యాయండి. ఇవి సైజు చిన్నగా ఉన్నాయి కొంచెం. ఇంకా మళ్ళీ హార్వెస్టింగ్కి వస్తుందండి, మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చేసుకుందామండి. అక్కడ కాకరకాయలు ఉన్నాయండి, చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఖాతా మీద ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్నగా ఇప్పుడే సైజు స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇది కూడా చిన్నగా లేత ఉంది. అక్కడ నుంచి అక్కడ ఒక బీరకాయ ఉంది. కాకరకాయలు ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి, చిన్న చిన్న పిల్లలు. ఇంకోసారి కట్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం రాడిష్ తీసుకుందామండి. ఈ రాడిష్ హార్వెస్టింగ్ అయితే చాలాసార్లు చేసిన, ఇంకా కూడా చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి, ఒకే దగ్గర 4 ఉన్నాయండి. ఇవన్నీ తీసేసుకుందాం. సైజు చాలా పెద్దగానే వచ్చినాయండి, బాగున్నాయి. రీసెంట్గానే నేను రాడిష్ ఫ్రై చేసి కూడా మన ఛానల్లో పెట్టానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వీడియోని చూసి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇదిగోండి ఎంత రాడిష్ ఉందండి. ఇదిగో ఎంత రాడిష్ అయితే ఈరోజు తీసుకున్నానండి. ఇంకా ఉన్నాయండి, ఇక్కడ రాడిష్ కొంచెం ఉన్నది. ఇక్కడ కూడా ఇది కూడా రాడిష్ అండి. ఒకేసారి కట్ చేసుకొని ఏం చేసుకున్నానండి, అందుకే కొంచెం కొంచెంగా తీసుకుంటున్నా. ఇక్కడ కూడా కొంచెం ఉందండి. ఇంకా ఇక్కడ మెంతి కూర అండి, 3 డేసే అయ్యిందండి. 4 డేస్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎంత బాగా వచ్చినాయి చూడండి, మొలకలు అయితే చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ అది పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను అండి. ఇక్కడైతే నేను పాలకూర విత్తనాలు వేసినండి, ఇది కూడా బాగా జర్మినేట్ అయ్యింది. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టుకున్నా, ఇక్కడ కూడా అయ్యింది, మంచిగా పెరిగినాయి. ఇదిగోండి, ఇప్పుడైతే మన మల్లెపూలు కట్ చేసుకుందామండి. మల్లెపూలు చూడండి ఎన్ని మల్లెపూలు వచ్చాయో. మల్లెపూలు కూడా తెంపుకుందామండి. ఇదైతే బాగా స్మెల్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ గార్డెన్లోకి రావాలి, వీటి స్మెల్లే వస్తుందండి. ఈ సీజన్ అంతా అదే బాగుంది. ఈ సీజన్లో కరెక్ట్ టైంకి మంచిగా కరెక్ట్గా పూలు
కూరగాయలు తీసేస్తాం మంచిగా దగ్గరికి వెళ్ళి తీసి మళ్ళీ ఒక్కొక్కటి తీయ మన గార్డెన్లో కట్ చేసుకున్న కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడండి. ఇదిగోండి కేజీ వరకు చిక్కుడుకాయలు అండి, కేజీ వంకాయలు వచ్చాయండి, రాడిష్ వచ్చిందండి, హాఫ్ కేజీ వరకు బెండకాయలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మల్లెపూలు అండి. ఇలాంటి హార్వెస్టింగ్ వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.